అందరికీ నమస్కారం అండి. మాది కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బెల్లకుర శివారు శ్రీనివాసపురం గ్రామం అండి మాది. ఈయన మా అల్లుడండి. ఈయనకి వివాహం 4 ఏళ్ళు అయిందండి. ఈయనకి 2 ఆడపిల్లలు. అయితే రీసెంట్గా సంవత్సరం క్రితం ఈయనకి కిడ్నీలు 2 కూడా పాడవడం జరిగిందండి. దీని కారణంగా ఏంటంటే మాకు వచ్చిన ముఖ్యమైన ప్రాబ్లం ఈయనకి ఆరోగ్యశ్రీ కార్డు లేదండి. దాని కారణంగా ఈ నెల 19వ తారీఖున ఈయనకి ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యారండి. వీళ్ళ అక్కయ్య గారు ఈయనకి కిడ్నీ ఇస్తున్నారండి. దానికి 25 లక్షలు గాను ఖర్చు అవుతుందండి. ఇందుకు గాను దీని సహాయార్థం నేను చాలామందిని అభ్యర్థించడం జరిగింది. ఇందుకు గాను శ్రీ అమ్మ సీతమ్మ సేవా సమితి వారు పొడగట్లపల్లి, అలాగే శ్రీ సానబోయిన సతీష్ గారు 5,000, ఈ సేవా సమితి వారు సీతమ్మ సేవా సమితి వారు 11,900, మొత్తం 16,900 రూపాయలు మాకు ఆర్థిక సహాయం అందజేశారండి. అదే రకంగా మా పేరేంటండి విక్రమ్ గారు ఒక బియ్యం బస్తా ఇచ్చారండి. అందరికీ ధన్యవాదాలు సార్. ఇలాగే ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ముందుకొచ్చి మాకు ఆర్థిక సహాయం అందజేస్తారని కోరుతున్నాం సార్. ఎందుకంటే మాది మేము దాన్ని వివరించుకోలేము. దాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారని మేము అర్జిస్తున్నాం సార్. నమస్తే అండి. శ్రీనివాసపురం గ్రామస్తులు దొనబోయిన వెంకటేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాని నిమిత్తం సహాయార్థం నిమిత్తం అమ్మ సేవా సమితి పొడగట్లపల్లి సమితి సభ్యులందరూ కూడా మరియు గ్రామస్తులు వారి యొక్క తోచిన సహాయాన్ని 16,900 రూపాయలు గాను అమౌంట్ని తీసుకొచ్చి ఈరోజు దోనబోయిన వెంకటేష్కి అందజేయడం జరిగింది. అదేవిధంగా సతీష్ గారు ఒక 5,000, ఇలా విక్రమ్ గారు రైస్ కట్ట ఇవ్వడం జరిగిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ నెల 19వ తారీఖు ఆపరేషన్ జరుగుతుందని తెలుసుకుని వీళ్ళు వారు తోచిన సహాయాన్ని సమితి నిమిత్తం అమ్మ సేవా సమితి నిమిత్తం 16,900 అందజేయడం జరిగింది. మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సేవా సమితికి. మరియు ఎవరైనా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సేవా సమితి ఎంతగానో తోడ్పడుతుంది. దానికి కూడా ప్రత్యేకంగా తెలుగు యువత తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీ సేవా సమితి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా నేను అందరినీ ఈ సేవలో భాగంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను.